ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీరు కనుక ఇలా చేశారంటే అక్క మిమ్మల్ని తప్పకుండా నమ్ముతుందండి. అలాగే మీరు కోరుకున్నట్టు వీణా రిషుల పెళ్లి కూడా జరుగుతుంది. ఏంటంటే ఆలోచిస్తున్నారు? ఇలా చేయడం మీకు ఇష్టం లేదా? చచ్చా, అదేం లేదు పార్వతి. నువ్వు చెప్పినట్టు చేయడం బాగానే ఉంది, కానీ రిషి శ్రీలను కాదని అలాంటి డెసిషన్ ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు నవ్వుతున్నావు పార్వతి? అసలు ఈ ఆలోచన ఎవరిదనుకుంటున్నారు? మన శ్రీవేదలది. శ్రీ వేద, ఇలా రండి. ఇలా చేస్తే అక్క ఖచ్చితంగా వస్తుందని చెప్పింది వీళ్లే. మరి రిషి గురించి మరేం పర్లేదు డాడ్. ఇప్పుడు మీరు చెప్తే వింటాడు. మేం కూడా ఎన్నో విధాలుగా ఆలోచించాం మావయ్య. వేరే మార్గం తోచలేదు మాకు. ఫైనల్గా ఇదే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాం. నాకెందుకు ఈ ఆలోచన రాలేదా అని చాలా ఫీల్ అవుతున్నాను వేదా. మేబీ ఇలాంటి సిచ్యువేషన్లో బెడ్ మీద ఉంటున్నాను కదా, కొంచెం థింకింగ్ వీక్ అయినట్టుంది. జోక్స్ వద్దులే డాడ్. మీరు అనుకున్నట్టే నా మాటగా వీణ ఇంటి కోడలు కాబోతున్నట్టు, అలాగే ఆస్తిలో కూడా తనకు వాటా ఇస్తున్నట్టు పేపర్ యాడ్ ఇవ్వండి. సరస్వతి వచ్చాక తనతో మాట్లాడి వీణ రిషిల పెళ్లి ఇంట్లోనే సింపుల్గా జరిపించి ఆ తర్వాత అందరినీ పిలిపించి సరస్వతి ముందు నేనే ఇవన్నీ అనౌన్స్ చేస్తాను. ముందైతే మీరు వెళ్ళి పేపర్ యాడ్ ఇవ్వండి. ఓకే డాడ్. ఇప్పుడు చూడండి మావయ్య, సరస్వతి అత్తే మీ దగ్గరికి ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో. అక్కొస్తే చాలు, ఈయన మానసికంగా త్వరగా కోలుకుంటారు. ఆ తర్వాత వీణ రిషుల పెళ్లి జరిగిపోతుంది. శ్రీవేద చెప్పినట్టు ఈ కుటుంబం ఎప్పటిలా సంతోషంగా ఉంటుంది. మా 2 నిమిషాలు కార్తీక్, టిఫిన్ రెడీ అయ్యింది. తొందరేం లేదమ్మా. పార్వతమ్మ గారు ఫోన్ చేశారమ్మా? లోకనాథ్ గారికి ఇప్పుడు ఎలా ఉందంట? లేదు, ఆయనకి హెల్త్ బాగానే ఉందిలే, లేదంటే ఫోన్ చేసేవాళ్ళుగా. పోన్లే అమ్మా, ఆ దేవుడి దయ వల్ల జరగరాందేమీ జరగలేదు. ఆయన వల్ల ఎవరికైనా ఏదైనా జరుగుతుందేమో గాని ఆయనకేం జరగదులే శాంతమ్మ. అమ్మా అమ్మా అమ్మా, ఏమైంది కార్తీక్? ఒకసారి డ్రామా. ఒకసారి న్యూస్ చూడు. ఏముంది బాబా న్యూస్లో? ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ లోక్నాథ్ గారు తన బిజినెస్కి సంబంధించిన సగ భాగానికి ఆయన కాబోయే చిన్న కోడలు వీణ గారిని వారసురాలిగా పరిచయం చేస్తూ బాధ్యతలు అప్పగించబోతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఇదంతా నిజమా? న్యూస్ పేపర్లో వచ్చిందంటే నిజమే కదా శాంతమ్మ. మనం ప్రకటన చూసి మోసపోవట్లేదు కదమ్మా. అలాగని ఈ పేపర్ స్టేట్మెంట్ అబద్ధం అయిపోదు కదా. ఒకసారి పార్వతమ్మ గారికి ఫోన్ చేసి మాట్లాడితే విషయమేంటో పూర్తిగా తెలిసిపోతుంది. ఇలాంటి విషయాలు ఫోన్లలో మాట్లాడడం కంటే నేరుగా కలిసి మాట్లాడితేనే అందరికీ మంచిది.
ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇదే కదమ్మా నువ్వు కోరుకుంది. ఈ ఒక్క పేపర్ స్టేట్మెంట్ చాలు వీణక ఇంట్లో ఫుల్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పడానికి. ఇక మనం వీణ సేఫ్టీ విషయంలో ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిందేం లేదు. వీణ విషయంలో తొందరగా ఓ నిర్ణయానికి రాలేను కార్తీక్. ఆయన మారారా లేదా అనేది పక్కన పెడితే పబ్లిక్గా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాక వెనక్కి తగ్గే ఛాన్సే లేదు. ఎందుకంటే రేపు వీణకి ఏదైనా ప్రమాదం జరిగితే పబ్లిక్లో బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. అదే జరిగితే బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. సో ఆయన అంత రిస్క్ ఎప్పుడూ చేయరు. ఈ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడేం చేద్దామమ్మా? దీని వెనక ఎలాంటి ఆలోచన ఉండొచ్చనేది నేను ఆలోచిస్తున్నాను శాంతమ్మా. అమ్మా, మీరు దేనికోసం అయితే ఫైట్ చేస్తున్నారో అది నెరవేరింది, ఇంకా ఆలోచిస్తారేంటి? కార్తీక్ అన్నట్టు లోక్నాథ్ వీణ గురించి పబ్లిక్గా తెలిసేలా ఎందుకు అనౌన్స్ చేశాడు? ఇది నమ్మాలా వద్దా? నాకు నమ్మాలనే అనిపిస్తుంది, కానీ లోక్నాథ్ని అంత ఈజీగా నమ్మలేం. వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే తప్ప ఒక నిర్ణయం తీసుకోలేను. మా సరే, వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడదాం. ఏమైంది కంటికి? నలగ్గాని పడిందా ఏంటి? లేదమ్మా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎడం కన్ను అదురుతూ ఉంది. అవునే అమ్మా, ఎడం కన్ను అదిరితే మంచిదంటారు కదా. నాకు ఈరోజు ఏదో గొప్ప మంచి జరుగుతుంది కదా. ఏది కాదు, ఒకసారి కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మంచిది. లేదంటే కంటికే ప్రమాదం రావచ్చు. తెలియకపోతే తెలీదని చెప్పచ్చుగా. అయ్యో నీ దుంపతేగా. ఈ రోజు మీ రాశి వారు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. మీ గురించి ఇలాంటి వార్తలు మరెన్నో వినాలనుకుంటున్నారా? అయితే ఒకటి నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మీ రాశి ఫలాలను తెలుసుకోండి. అమ్మా అమ్మా, ఇవాళ నేనేదో మంచి శుభవార్త వింటానంట. అయితే ఎడం కన్ను అదిరితే మంచిదన్నమాట. అలా అని ఎవరు చెప్పారే? ఫోన్లో చెప్పారే. నువ్వన్నది నిజమే, శుభార్తే. చూడు, నీ కొడుకు కొంప ముంచాడు కదమ్మా. ఆస్తులు వీణకి వాటా ఇవ్వడం ఏంటి? నా మొహం మండ. దానికేం అర్హత ఉందని ఆస్తులు వాటా ఇస్తారు? వాడి ఆస్తులు వాడిష్టం, మధ్యలో నీకు నాకు ఎందుకే చెప్పు. మనకెందుకంటావేంటి? ఇలా దారిన పోయే వాళ్ళందరికీ ఆస్తుల్లో వాటాలు ఇచ్చుకుంటూ పోతే ఇక మిగిలేది చెప్పే. నేను ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు? నోరు మూసుకొని పడుండు. ముసల్దానివి నువ్వే పడుండు. తోడబుట్టిన దాన్ని, సొంత చెల్లెల్ని నాకు మాట కూడా చెప్పకుండా వాడు ఇంత పని చేస్తాడా? హార్ట్ అటాక్ వాడికే కాదు, ఇప్పుడు నాకు కూడా వచ్చేలా చేశాడు. నా మొహం మండ. చేసేశాడు, అయిపోయింది. ఇంక దీన్ని ఇంతటితో వదిలే. నేను వదలను. ఇప్పుడే వెళ్ళి దీని సంగతి తేల్చుకుంటాను. అబ్బా, ఏమండి ఏమండి? ఏంటి పార్వతి? మీరు వీణాకి ఆస్తుల భాగం ఇస్తున్నట్టుగా పేపర్లో ప్రకటన వచ్చిందండి. పార్వతి, ఇప్పటికైనా నేను మారానని సరస్వతి నమ్ముతుందంటావా? ఎందుకు నమ్మదండి? మన ఇంట్లో జరిగే విషయాలు పబ్లిక్కి తెలిసేలా చేశారు అంటే ఎంతో నమ్మకం ఉన్న మనిషికి బాధ్యతలు ఇస్తారని అందరూ అనుకుంటారు కదండి.
వీణ తెలివితేటల్ని మీరు మెచ్చుకొని ఈ పని చేశారని, అలాంటి పెద్ద స్థాయిలో ఉండాల్సిన వీణకి తప్పకుండా భద్రత ఉండే ఉంటుందని అక్క తప్పకుండా నమ్ముతుందండి. అంతేకాదు, మీరు చేసిన పనికి తప్పకుండా మెచ్చుకుంటుంది కూడా. ఆ క్షణాల కోసమే ఎదురు చూస్తున్నాను పార్వతి. శ్రీ రిషులకి ఎంత విలువిస్తారో అంతకన్నా ఎక్కువ విలువ వీణాకిచ్చిన మీ పెద్దరికానికి చేతులెత్తి మొక్కాలనిపిస్తుందండి. అయ్యో వద్దు పార్వతి, ఈ గొప్పతనం అంతా నీది. ఈ పొగట్టలని నీకు సరస్వతికే చెందాలి. నేనేం చేశానండి? అవును పార్వతి, ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందన్న మాట నిజం. నీ మంచితనం వల్ల, సరస్వతి పట్టుదల వల్లే నేను మారాను. సారీ, నేను మారాను అనడం కన్నా మార్చారు అనడమే కరెక్ట్. అదేవిధంగా రిషి పెళ్లి వీణతో జరిగిన తర్వాత వీణ వల్ల రిషి కూడా తప్పకుండా మారతాడన్న నమ్మకం నాకుంది పార్వతి. మరి నా కూతురి గతేం కావాలన్నయ్య? భాగ్యం, ఏమన్నావు? దారిన పోయే దరిద్రానికి నా అల్లుడినిచ్చి పెళ్లి చేయాలని మీరు చూస్తుందే కాకుండా దాని పేరు మీద కూడా ఆస్తి రాసున్నట్టు పేపర్ కేసావు. నీకు మేనకోడలుందని మర్చిపోయావా? దాన్ని ఈ ఇంటి కోడలు చెయ్యాలన్నది నా కలన్నది మర్చిపోయావా? భాగ్యం, కళ్ళ ముందు జరుగుతుంది తెలిసి కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. వీణా విషయంలో ఆయన నిర్ణయం సరైనదే. అనవసరంగా అడ్డుపడాలని చూడొద్దు. నీకేం తల్లి, నీ మేనకోడల జీవితం బాగుపడుతుంది కాబట్టి ఎన్ని నీతి వాక్యాలైనా చెప్తావు. నా కూతుర్ని చేసుకుంటానని రిషి చెప్పి మాట మార్చి నా మీదకే ఎదురు తిరిగాడు. ఇప్పుడు మా అన్నయ్య మాట తప్పుతున్నాడు. ఇలా ఇంటి ఆడబడుచుకి అన్యాయం చేస్తారా? ఇదేనా మీరు నాకిచ్చే పుట్టింటి కానుక? దానికి న్యాయం చేయడం కోసం నా బిడ్డకు అన్యాయం చేస్తారా? భాగ్యం, మీ అన్నయ్య ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది. నీకు పుణ్యం ఉంటుంది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. గట్టిగా అరిచి ఆయన ఇబ్బంది పెట్టకు. బావుందమ్మా ఆచారం. నేను చచ్చిపోతుంటే సౌండ్ చేయకుండా చావు అన్నట్టుంది నువ్వు చెప్పేది. భాగ్యం, నీకు మాటిచ్చిన మాట వాస్తవమే కాదన్ను, కానీ అనుకోని పరిస్థితుల్లో మాట తప్పాల్సి వస్తుంది. వీణకు న్యాయం చేయడం కోసం, ఆ అమ్మాయి జీవితం నిలబెట్టడం కోసం మాట తప్పాను. అంతేగాని మీనాక్షికి అన్యాయం చేయాలని కాదు. ఎంత బాగా సమర్థించుకుంటున్నావురా అన్నయ్య. నా కూతురు కూడా రిషి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి ఇప్పుడు దానికి అన్యాయం జరిగినట్లు కాదా? న్యాయం ఎవరిని అడగాలి? దాని బతికేం కావాలి? దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? మాట్లాడు పార్వతి. మీరు బాగుండాలి, మేం మాత్రం మన్ను కొట్టుకుపోవాలి, అంతేనా? భాగ్యం, మీనాక్షి కూడా నా బిడ్డతో సమానం. తను కూడా బాగుండాలని నేను కోరుకుంటాను. అందుకే మీనాక్షికి మన స్థాయికి తగ్గ సంబంధం చూసి రిషి పెళ్లి కంటే ఘనంగా జరిపిస్తాను. ఎన్ని కోట్లు ఖర్చైనా ఆనందంగా భరిస్తాను. అంతేకాని ఈ ఇంటి కోడలు మాత్రం కాలేదు. ఇంతకన్నా నీకు న్యాయం చేయలేను. అమ్మా, వీణకి ఇంట్లో భద్రత ఉండాలన్న నీ కల నెరవేరింది. పదమ్మా,
మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. ఉమ్. నీకేం తల్లి, నీ మేనకోడల జీవితం బాగుపడుతుంది కాబట్టి ఎన్ని నీతి వాక్యాలైనా చెప్తావు. నా కూతుర్ని చేసుకుంటానని రిషి చెప్పి మాట మార్చి నా మీదకే ఎదురు తిరిగాడు. ఇప్పుడు మా అన్నయ్య మాట తప్పుతున్నాడు. ఇలా ఇంటి ఆడబడుచుకి అన్యాయం చేస్తారా? ఇదేనా మీరు నాకిచ్చే పుట్టింటి కానుక? దానికి న్యాయం చేయడం కోసం నా బిడ్డకు అన్యాయం చేస్తారా? భాగ్యం ఒకవైపు ఆయన బావుండాలని కోరుకుంటూనే మళ్ళీ పెళ్లి విషయంలో మీనాక్షిని తెస్తుంది. ఎన్ని అడ్డంకులు దాటుకొని వీణా పెళ్లి జరుగుతుందో లేదో అని టెన్షన్గా ఉంది. అత్తయ్య, రండత్తయ్య. అక్క, పేపర్లో నాన్నిచ్చిన న్యూస్ చూసి ఇక్కడికి వచ్చాం. అక్క, నేనన్న మాటలని క్షమించి పెద్ద మనసుతో వచ్చావు కదా. బండరాళ్లకి క్షమించడం కూడా తెలుసంటావా పార్వతి? తప్పైపోయిందక్క. ఆయనకేమైనా అవుతుందేమో అని కోపంలో అన్న మాటలవి. నన్ను మన్నించక్క. బాధపడకో, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను పార్వతి. అందుకే నువ్వు అన్న మాటని మనసుకి తీసుకోలేదు. అది నీ గొప్ప మనసక్క. ఆయన పేపర్లో ఈ ఇంటికి కాబోయే చిన్న కోడలు వీణ అని బిజినెస్లో సగ భాగానికి వారసురాలిగా చేస్తున్నానని ప్రకటనిచ్చారక్క. అమ్మా అమ్మా, నువ్వు కోరుకున్న మార్పు ఇంట్లో వచ్చిందమ్మా. ఇంకా నువ్వు హ్యాపీగా వీణని తీసుకురావచ్చు. నా బిడ్డకు అన్యాయం చేసిన ఆ వీణ ఎలా బావుంటుందో నేను చూస్తా సరస్వతి. ఏమండి, అక్కొచ్చిందండి. మీరు రాదేమో అనుకున్న అక్క మనందరి కోసం వచ్చింది. ఎలా ఉన్నావు సరస్వతి? ఎలాగో ఉన్నానులేండి. ఇంతకీ నేనొచ్చింది ఎందుకో చెప్తాను. ఇందులో న్యూస్ మీరు వేయించిందేనా? చూసావా పార్వతి, మీ అక్క ఎంక్వైరీ చేయడానికి వచ్చింది కానీ మనుషుల్ని చూడడానికి కాదు. అవన్నీ తర్వాత, ముందు ఆన్సర్ చెప్పండి. నేను వేయించానంటే నువ్వు ఎలాగో నమ్మవు కదా. నీ పెద్ద కొడుకు శ్రీ వేయించాడు. అవునమ్మా, అందులో ఉన్న ప్రతి అక్షరం డాడ్ చెప్పారు, నేను పేపర్లో వేయించాను. ఈ ఆలోచన పార్వతికి వచ్చింది. నాతో చెప్తే సరే అన్నాను. ఇప్పటికైనా నీకు నమ్మకం కలిగిందా? అమ్మా అమ్మా, నన్ను క్షమించమ్మా. కళ్ళు నెత్తికెక్కి వీణకు అన్యాయం చేశాను. డాడ్ మీద ఎదురు తిరిగాను. అన్నయ్యని కూడా గాయపరిచాను. నోటి కత్తు అదుపు లేకుండా మాట్లాడాను. అన్నిటికీ సారీ చెప్తున్నానమ్మా. నన్ను క్షమించు, ప్లీజ్ క్షమించు. రిషి లే. ఈవిడ రాగానే అప్పుడే అమ్మ బెల్లమయ్యింది, అత్త అల్లమయ్యింది. నా మొహం మండ. నీ వల్ల జరిగిన నష్టమేంటో, ఎవరి మనసులు ఎంతగా గాయపడ్డాయో తెలుసుకో. ప్రాయశ్చిత్తానికి మించిన శిక్ష లేదో. ఇక నుంచైనా బుద్ధిగా ఉండు. అలాగే అమ్మా. వీణని పెళ్లి చేసుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. ప్రామిస్ అమ్మా. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమ్మా ప్లీజ్. మాట తప్పను. నీకు నమ్మకం కలగడానికి కట్టుకున్న భర్తగా నేను, కన్న కొడుగ్గా వాడు, ఇంతకన్నా ఏం చేయలేం సరస్వతి. అక్క, అంతా నువ్వు కోరుకున్నట్టే జరిగింది. అందరికీ వీణ కోడలుగా రావడం ఇష్టమే.
తనకి ఇంట్లో ఎలాంటి హాని జరగదు. పెళ్లికి ఒప్పుకో అక్క. ఆ మాటని నీ భర్తని చెప్పమను పార్వతి. ఏంటి సరస్వతి, ఊరుకున్న కొద్దీ మరీ చేస్తున్నావు? వాడిప్పటికే ఎన్నో మెట్లు దిగి రాజీకొచ్చాడు, అయినా ఇంకా దిగజారుస్తావేంటి? బాగా అడిగావమ్మా. అమ్మా మీరు సైలెంట్గా ఉండండి. సరస్వతి, వీణని ఇంటి చిన్న కోడలుగా చేసుకోవటం మా అందరికి ఇష్టమే. తనకి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మా అందరిది. నా మాట కూడా అదే అమ్మా, యాక్సెప్ట్ చెయ్యమ్మా. నేను ఏం చేసినా మీ మంచి కోసమే అని మర్చిపోకు రిషి. అక్క, అంత నువ్వు కోరుకున్నట్టే జరిగింది కదా. ఇప్పటికైనా వీణ ఎక్కడుందో చెప్పక్క. చెప్పను. అక్క, మళ్ళీ ఇలా అంటావేంటి? అవును, వీణ ఎక్కడుందో చెప్పను. నా అంతట నేనే పెళ్లి ముహూర్తానికి తీసుకొస్తాను. సరస్వతి, మళ్ళీ రేపొద్దున నువ్వు... ఆగండి, మీరనుకున్నదేమీ జరగదు. రేపే వీణా రిషిల పెళ్లి. ముహూర్తాలు చూడాలి కదక్కా. అక్కర్లేదు, ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్న రోజే మంచి రోజులే. కాబట్టి రేపే పెళ్లి జరిపిద్దాం. అలాగే సరస్వతి, నీ ఇష్టం. పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి నేనే తీసుకొస్తాను. ఇందులో ఏ మార్పు లేదు.